హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. ఈ వీడియో ఏంటంటే మనం ఇచ్చే ప్లాంట్లలో ఎకార్డో ప్యానల్ బోర్డు ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి హై వోల్టేజ్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ పవర్, అంటే రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పంపు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు ఆటోమేటిక్గా ఆగిపోద్ది. అప్పుడు ఇక్కడ చూపిస్తుంది కూడా 14.2 యాంప్స్ అని చూపిస్తుంది కదా. ఇది యాక్చువల్లీ 14.2 అంటే ఓవర్, అంటే ఎక్కువ వచ్చింది. 12 అని కంపెనీ వాడు ఇస్తాడు, దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోద్ది. దీన్ని ఏంటంటే మనం అలాంటప్పుడు ఈ సెట్టింగ్ అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని పెంచుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి అన్నది అయితే చూద్దాం. ఫస్ట్ ఇలా హెచ్పి పంపు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హెచ్పి పంపు లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ 14.2 అని ఉంది, అంటే హెచ్పి పంపు అనేది 14.2 అంటే హెచ్పి పంపుది ఓవర్లోడ్ వస్తుంది అని అర్థం. అప్పుడు దాన్ని మనం వచ్చేసరికి పెంచుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మెనూ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సెట్ అని వచ్చింది కదా. 170 అంటే ఇది వచ్చేసరికి దాని వోల్ట్స్ రావట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, H1 వచ్చింది కదా. 7.0 వచ్చేసరికి రా వాటర్ పంపుది 7.0. మళ్ళీ చేస్తే హెచ్పి పంపుది వచ్చేసరికి 12.0. దీన్ని ఇప్పుడు మనం పెంచాలి అనేసి అంటే మెనూ బటన్ ప్రెస్ చేస్తే ఇది వచ్చేసరికి బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ రా వాటర్ పంప్ అంటే ఇది అప్ అండ్ డౌన్గా మారుతుంది. పై బటన్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక 15 పెట్టుకుంటే 14.6 దగ్గర ఆగింది కాబట్టి రా వాటర్ పంప్ బటన్ని 15 పెట్టుకుంటే 15.0 పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఓకే చేయాలంటే మళ్ళీ మెనూ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే అయిపోయింది. 14.2 హెచ్పి పంప్ కూడా 14.2 దగ్గర ఆగింది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్లాంట్ అయితే ఆన్ అయిపోద్ది. ఈ విధంగా హెచ్పి పంప్ ఓవర్లోడ్ అయినా లేదా రా వాటర్ పంప్ ఓవర్లోడ్ అయినా మనం ఈ విధంగా సెట్టింగ్ చేసి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఇంకప్పటికి కూడా చేయడం రాకపోతే ఈ ప్యానల్ బోర్డు మీద ఉండే నెంబర్ చేసినా ఓకే. లేదంటే ప్యానల్ బోర్డు వెనుక డైరెక్ట్గా ఎకార్డో సర్వీస్ సెంటర్ వాళ్ళ నెంబర్లు ఉంటాయి. హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మన లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో చేయొచ్చు, హిందీ అయితే హిందీలో చేయొచ్చు. చేసి మన ప్రాబ్లమ్ అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ.